డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఎవరైతే పీజీ బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి ఎంబీఏ కోర్సెస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ అండి. సో లాస్ట్ డేట్ అయితే ఈ రోజు ఉంది వితౌట్ లేట్ ఫీ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే లైక్ ఎగ్జామ్స్ అయితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఉన్నాయి కాబట్టి సో ఎలా చదవాలి, సో మాకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అడుగుతున్నారు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, టెస్ట్ పేపర్స్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాటి గురించి ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ విధానం అయితే స్టార్ట్ అయింది. సో ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకి అందరికీ 1 ఇయర్ ఉంటుండే, అంటే ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుండే, 2 ఇయర్స్లో 2 ఎగ్జామ్స్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు సెమిస్టర్ వైజ్ కాబట్టి కంప్లీట్గా సిలబస్ కావచ్చు, వే ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, అన్ని చేంజ్ అయిపోతాయి. సో మీకు ఎక్కడ కూడా ప్రీవియస్గా మనము ఏవైతే అయిపోయినాయి కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఏవి కూడా యూజ్ అవ్వవు. ఇప్పుడు కంప్లీట్గా కొత్తది కాబట్టి సో ఈ ఇయర్ నుంచే మనకు కొత్తది కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ అయితే ఎక్కడ ఉండవు. సో మీకు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఉంటారో సో కొంతమందికి ఇంకా ఎగ్జామ్ ఫీజ్ గురించి తెలియదు, ఎగ్జామ్ డేట్స్ కూడా తెలియవు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ 13th April. సో ఆన్ ఆర్ బిఫోర్ మీరు 13th April పే చేసుకుంటే మీకు ఎలాంటి పెనాల్టీ పడదు. అండ్ 18th April వరకు మీకు విత్ ఫైన్ ఉంది 500 రూపీస్. సో 13th తర్వాత ఎవరైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలనుకుంటున్నారో 500 రూపీస్ లాస్ట్. 18th April ఇస్ ద లాస్ట్ డేట్. ఏప్రిల్ తర్వాత మనకు మోస్ట్లీ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో 18 తర్వాత మీరు చేసుకుందామంటే ఈ ఇయర్ అయితే కుదరదు. మళ్ళీ మీరు జూనియర్స్తోని ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఫస్ట్ ఇయర్, అంటే మీరు ఎప్పుడైతే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉంటారో అప్పుడు రాసుకోవాలి. ఇన్స్టెంట్ సప్లీస్ కావచ్చు, అట్లేముండవు. సో ఈవెన్ సెమిస్టర్ ఒకసారి ఉంటుంది, ఆర్ట్ సెమిస్టర్ ఒకసారి ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు 8th May నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు ఎగ్జామ్ డేట్స్. 8th, 9th, 10th, 11th. సో 4 సబ్జెక్ట్స్ ఎవ్రీడే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ గురించి అడుగుతున్నారు. సో మనకి ఇయర్ నుంచి కొత్త ప్యాటర్న్ కావచ్చు అండ్ సెమిస్టర్ సిస్టమ్ కావచ్చు. సో నాకు చాలా మందికి మనకు బుక్స్ అయితే వచ్చి ఉంటుంది. మీకు బుక్స్ రాకపోతే మీరైతే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో వాళ్ళైతే పంపించడానికి ట్రై చేస్తారు. అండ్ టెస్ట్ పేపర్స్ కూడా మనకి ఎక్కడైతే అవైలబుల్ లేవండి. సో కొంతమందిని అడిగి చూసాను ఎక్కడ ఉన్నాయంటే స్టూడెంట్స్ కూడా చెప్పారు ఎక్కడ అవైలబుల్ అయితే లేవు. సో నేను అప్కమింగ్ వీడియోస్లో కొన్ని సబ్జెక్ట్స్కి అయితే నేను చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నార్మల్గా ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు టెక్స్ట్ బుక్స్. సో నేను ఒక 10 days నుంచి వెయిట్ చేస్తున్నా, అప్డేట్ చేస్తే సో అందులో నుంచి మనము చదివి కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఏవైతే ఇయర్ వైజ్ ఉంటాయో వాళ్ళు ఎట్లా అడుగుతున్నారో దాన్ని బట్టి ప్రిపేర్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే చేయలేరు. సో మళ్ళీ హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే మోస్ట్లీ పీజీ సబ్జెక్ట్స్ అయితే చెయ్యము. టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్ దగ్గర అందులో నుంచి చదువుకోవాలని చెప్పారు కాబట్టి సో నెక్స్ట్ ఈ 2-3 days నుంచి స్టూడెంట్స్ నుంచి నేను పీడిఎఫ్స్ అవి టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ తీసుకొని అందులో నుంచి చదివి అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి లైక్ ఈ 3-4 days తర్వాత నేను స్టార్ట్ చేస్తాను కొన్ని సబ్జెక్ట్స్. సో మన దగ్గర బుక్స్ లేవు కాబట్టి నేను ఏవైతే చేస్తానో ఆ పీజీ స్టూడెంట్స్ అయితే మీరైతే చదవడానికి ట్రై చేయండి. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కడ లేవు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ టు ఆన్సర్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్స్ ఎలా తయారు చేస్తారంటే మెయిన్గా మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 15 యూనిట్స్ ఉన్నాయి. సో 15 యూనిట్స్ ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేలా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలి, ఎన్ని యూనిట్స్ చదవాలి పాస్ అవ్వడానికి. సో మనకి ప్రతి యూనిట్ అవ్వగానే లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. సో అందులో మీకు 10 marks క్వశ్చన్స్, 20 marks క్వశ్చన్స్, 15 marks క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. సో అందులో నుంచి మనకు 90% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అని ఇస్తారు, దాన్ని మాడిఫై చేసి అని ఇస్తారు. సో అవి మీరు ప్రిపేర్ అయినా జరుగుతుంది. అంటే లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్ 4 అట్లా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్నిట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి యూనిట్కి ఒక 8 questions, 10 questions ఇస్తారు. సో అవన్నా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అవి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ప్రతి యూనిట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది, ఆ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ చదవండి. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ప్రతి యూనిట్లో క్వశ్చన్స్ ఉంటాయి, అవి చదవండి. లేకపోతే మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ వెళ్తే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయి కదా, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చదవండి. సో నేను అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను, ఇది జస్ట్ రఫ్ ఐడియాగా చెప్తున్నాను. సో క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద లింక్స్ కానీ అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం చేయలేను. సో నెక్స్ట్ 2 days నుంచి స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు 70 marksకి పేపర్ ఉంటుంది ఈ పీజీ సబ్జెక్ట్స్, 30 marks వచ్చేసి మనకు అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఇంకా ఎవరైతే రాయలేరో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మీ సబ్జెక్ట్ ఓపెన్ చేసుకొని మీరు సెమిస్టర్ బ్యాచా, ఇయర్ బ్యాచా
ఓపెన్ చేసుకొని మీరైతే అసైన్మెంట్ రాసి మీరైతే మీ స్టడీ సెంటర్లో ఇచ్చేసేయండి. లాస్ట్ డేట్ 20 ఏప్రిల్, డేట్స్ ఇంక్రీజ్ చేశారు. సో ఇంకా ఎవరైతే అసైన్మెంట్స్ రాయలేరు మీరు ఫాస్ట్గా రాసి 20 ఏప్రిల్లో మీరైతే చేయొచ్చు. అండ్ అసైన్మెంట్ సర్వీస్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే అసైన్మెంట్ పీజీ అసైన్మెంట్ అని మెసేజ్ చేయండి. సో మేము రాసి మీకైతే 3-4 డేస్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫస్ట్ ఇంగ్లీష్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ తర్వాత సోషాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఎంఏ తెలుగు కావచ్చు, ఇట్లా 1 by 1 సబ్జెక్ట్ అయితే అవి చదివి కొన్ని చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ కొంచెం స్టార్ట్ చేయండి. సో మెయిన్గా పాస్ అవ్వడానికి ఫస్ట్ 6 యూనిట్స్, ఫస్ట్ 8 యూనిట్స్ బాగా చదువుకోండి. సో అందులో నుంచి మనకు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతవరకు మీరు చదువుతూ ఉండండి. సో నాకు పాసిబుల్ అయినంత వరకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే నేనైతే చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మెయిన్ పాయింట్, ఎవరైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేయలేరో మీరు పే చేసుకోండి. ఎగ్జామ్ ఫీజ్ పే చేయకపోతే ఎగ్జామ్స్కి అలో చేయరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, అసైన్మెంట్స్ మ్యాండేటరీగా రాయాలి. అసైన్మెంట్లో ఫెయిల్ అయినా మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, కాకపోతే అసైన్మెంట్ పాస్ అవ్వాలి అండ్ ఇక్కడ థియరీ ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వాలి. అట్లా పాస్ అయితేనే ఓవరాల్గా పాస్ అయినట్టు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.